మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ అయితే యూస్ చేస్తున్నాం కదా. స్క్రీన్ మీద ఉన్న ఆబ్జెక్ట్ ని సర్కిల్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. బట్ గూగుల్ వాళ్ళు ఈ సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ని అయితే అప్గ్రేడ్ చేశారు. ఇప్పటి నుంచి మీరు సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ని స్కామ్ మెసేజెస్ ని స్కాన్ చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ టు సెర్చ్ ని యాక్టివేట్ చేసి జస్ట్ ఈ మెసేజ్ ని సర్కిల్ చేస్తే చాలు మనకి జెమినై ఈ మెసేజ్ ని స్కామో కాదో చెప్పేస్తుంది. నువ్వు కనుక ఈ మెసేజ్ ని వాల్మార్ట్ విజన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకపోతే ఇది స్కామే అని చెప్తుంది. కింద కొన్ని కండిషన్స్ కూడా ఇస్తుంది. జనరల్ గా అయితే మీరు ఏదైనా స్కామ్ మెసేజ్ ని స్కాన్ చేయగానే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ మెసేజ్ అనేది స్కామ్, మరి 200% మంత్లీ రిటర్న్స్ అనేవి రెడ్ ఫ్లాగ్ అనమాట. మీకు ఎప్పుడైనా ఏదైనా మెసేజ్ మీద డౌట్ గా ఉంటే ఇలా సర్కిల్ టు సెర్చ్ చేసి స్కామ్ మెసేజ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఓన్లీ పిక్సెల్ ఫోన్ కే కాదు, సర్కిల్ టు సెర్చ్ సపోర్ట్ చేసి ఏ ఆండ్రాయిడ్ ఫోన్ లో అయినా యూస్ చేసుకోవచ్చు. ఒక మెసేజ్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సో దిస్ మెసేజ్ ఈ సపోర్ట్ పార్ట్ టైం జాబ్ ఆఫరింగ్. ఈ మెసేజ్ వచ్చేసి పొటెన్షియల్ స్కామ్ అని చెప్తుంది. డు నాట్ షేర్ ఎనీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, డు నాట్ క్లిక్ ఎనీ లింక్స్. ఇవైతే మనకి కండిషన్స్ అనమాట. రెస్పాండ్ అవ్వద్దని చెప్తుంది. అండ్ ఈవెన్ మీకు సామ్సంగ్ డివైస్ లోనే కాదు, ఐఫోన్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఐఫోన్స్ లో కొంచెం ప్రాసెస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ మీరు ఐఫోన్ లో స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత గూగుల్ అప్లికేషన్ ని ఓపెన్ చేయాలి. ఇక్కడ గూగుల్ అప్లికేషన్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్ లెన్స్ అని చెప్పి ఉంటుంది. ఆ లెన్స్ లోకి వెళ్ళాలి. ఇక్కడ ఫొటోస్ ఉంటాయి కదా, ఈ ఫొటోస్ లో నుంచి ఆ స్క్రీన్ షాట్ ని సెలెక్ట్ చేయాలి. కింద నుంచి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు లైక్లీ టు బి ఏ స్కామ్ అని చెప్పి చూపిస్తుంది. ఎందుకు స్కామ్ అనిపిస్తుందో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట.